హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ యాక్సెప్టెన్స్ దేని గురించి మాట్లాడదాం. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ఏం వచ్చినా, ఎలా వచ్చినా, పాజిటివ్గా వచ్చినా, నెగటివ్ వచ్చినా లైఫ్లో యాక్సెప్ట్ చేసుకొని వెళ్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. యాక్సెప్ట్ చేయకపోతే మీలో మీరు సఫర్ అయ్యి మీ మెంటల్ హ్యాపీనెస్ పోయి ఇంకా అందరి మీద ఒక రంగా ఫ్రస్ట్రేషన్, చిరాకు ఇదన్నీ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగేక ముందు ప్రెడిక్ట్ చేసుకోవటం ఒక రకం, ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రెడిక్షన్ అది డిఫరెంట్. ఎవరికైనా ఒక యాక్సిడెంట్, ఫ్రీక్ యాక్సిడెంట్ అంటారు, అక్కడ ఏదైనా ఆన్ ద స్పాట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సఫరింగ్ ఆల్మోస్ట్ 1 వీక్ ఉండవచ్చు, 10 days ఉండవచ్చు. ఒక టైం తర్వాత నుంచి యాక్సిడెంట్ రిస్క్ నుంచి, యాక్సిడెంట్ అయిన మెమరీ నుంచి బయటకు రావాలి. ఈ బయటకు వచ్చిన ప్రాసెస్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అది ఎలా ఉంటుందంటే టోటల్గా మీకు మీ చుట్టూతో ఎంతమంది ఉన్నా మీ ఫేస్లో ఒక స్మైల్ ఉండదు. మీ థాట్స్ అంతా కూడా ఏం జరిగింది అని చెప్పి రివ్యూ చేసుకోవటం, రీసెర్చ్ చేసుకోవటంలోనే ఉంటుంది. అయిన పర్సన్ ఎప్పుడుకో తిరిగి రాడు. బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడు బ్రేకింగ్. సో దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తుంటాం, అవునా? ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ మూమెంట్ మనకు గుర్తు వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ అనేది అంత స్మూత్గా, ఈజీగా అస్సలు ఉండదు. సో మీ లైఫ్లో అలా ఏదన్నా జరిగినా కూడా ముందు యాక్సెప్ట్ చేయండి. ప్రెడిక్షన్ ఆల్వేస్ బెటర్, కానీ ప్రెడిక్ట్ కొన్నిసారి మనం చేయలేం. అట్లీస్ట్ యాక్సెప్ట్ చేసిన ప్రాసెస్ని మనం యాక్సెప్ట్ చేసుకుని ఇది ఇంతే, ఇంకా మనం మూవ్ అయిపోవాలి అనుకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ని మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకున్నప్పుడు అట్లీస్ట్ మీ హెల్త్ అయినా మీకు ఉంటుంది. లేదంటే మీరు కూడా ఇంకొకరి దగ్గర మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ డిపెండ్ అయిన సిచ్యువేషన్ చాలా 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 హారిబుల్, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎవ్వరూ రీచ్ అవ్వలేదు. జపానీస్ వాళ్ళు వాళ్ళ గ్లాసెస్ ఐటమ్స్ అంటే వెసల్స్ ఇదన్నీ కూడా బ్రేక్ అయినప్పుడు దాన్ని బంగారపు పూత పెట్టి అదికించుకొని ఇంట్లో దాచుకుంటారు. ఎందుకంటే ఆ బ్రేక్ ఎందుకోసం అయిందో ఇంకా బెటర్గా, బ్యూటిఫుల్గా తయారు చేయడానికి ప్రాసెస్ని వెతుక్కుంటారు. సో మనం కూడా మనలో ఉన్న ఏదైనా జరిగితే, ఇలా ఏదైనా జరిగితే దాన్ని జాగ్రత్తగా దాచుకుని మళ్ళీ ఇలా అవ్వకుండా ఉండటానికి మనం బెటర్గా ప్లాన్ చేసుకోవటమే. సో దేనికి ఫీల్ అవ్వద్దు. మన మిస్టేక్స్ ఉందా లేదా, మన మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవటం, లేదంటే మేకే మెమరీ, అంతే కదా లైఫ్.